ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 8/4/2022. बाबा चपनार मीठे बच्चे, अपनी अवस्था अच्छी बनानी है तो सवेरे सवेरे उठ एकांत में बैठ विचार करो कि हम आत्मा है, हमें अब वापस जाना है. ये नाटक पूरा हुआ. మధురమైన పిల్లలు, మీ స్థితిని మంచిగా తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఉదయాన్నే లేచి ఏకాంతంలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉండండి. మీ స్థితిని మంచిగా తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఉదయాన్నే లేచి ఏకాంతంలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉండండి. నేను ఆత్మను, మేము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ నాటకం పూర్తవుతుంది. నేను ఆత్మను, మేము ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ నాటకం పూర్తవుతుంది. प्रश्न, पूरा पूरा बल चढ़ने का अर्थ क्या है? పూర్తిగా బలి అవ్వటం అంటే అర్థం ఏంటి? పూర్తిగా బలి అవ్వటం అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. उत्तर, पूरा बलि चढ़ना माना बुद्धि का योग एक तरफ रहे. పూర్తిగా బలవటం అనగా బుద్ధి యొక్క యోగం ఒక్కరి వైపే ఉండాలి. పూర్తిగా బలి అవ్వటం అనగా బుద్ధి యొక్క యోగం ఒక్కరి వైపే ఉండాలి. బచ్చే ఆది కోయి దేహదారి యాద్ నా ఆయే. పిల్లలు గాని ఏ దేహదారి గాని స్మృతి రాకూడదు. దేహ కా బాండ్ టూట్ జాయే. దేహ అభిమానం తొలగిపోవాలి. పిల్లలు మొదలైన ఏ దేహదారులు గుర్తు రాకూడదు. దేహం యొక్క అభిమానం తెగిపోవాలి. ऐसा जो पूरा बलि चढ़ते हैं उन्हें 21 जन्मों का वर्षा बाप से मिलता है. ఈ విధంగా ఎవరైతే పూర్తిగా బలి అవుతారో వారికి 21 జన్మల యొక్క వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. ఇలా ఎవరైతే పూర్తిగా బలి అవుతారో వారికి 21 జన్మల వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. जो एक दो को नाम रूप में लट्टू होते हैं वो बाप का और अपना नाम बदनाम करते हैं. ఎవరైతే ఒకరి నామరూపాలకి ఆకర్షితం అవుతారో, ఎవరైతే ఒకరి యొక్క నామరూపాలకి ఇంకొకరు ఆకర్షితమై ఉంటారో వాళ్ళు తండ్రి యొక్క మరి తమ పేరును కూడా పాడు చేస్తారు. వాళ్ళ తండ్రి పేరుని తమ పేరును కూడా పాడు చేస్తారు. प्रश्न, बाप सभी बच्चों पर कौन सी कृपा करते हैं? బాబా పిల్లలందరిపైన ఎటువంటి కృప చూపిస్తారు? బాబా పిల్లలందరిపైన ఎటువంటి కృప చూపిస్తారు అని అడుగుతున్నారు బాబా. उत्तर, कौड़ी से हीरे जैसा बनाने की कृपा बाप करते हैं. जो बच्चे कदम कदम पर राय लेते हैं, कुछ छिपाते नहीं, उन पर स्वयं कृपा हो जाती है. బాబా అంటున్నారు, గవ్వ నుండి వజ్ర సమానంగా అయ్యేటటువంటి కృపని తండ్రి చూస్తూ ఉన్నారు మన పైన. గవ్వ నుండి వజ్ర సమానంగా అయ్యేటటువంటి కృపని బాబా మన చేత చేయిస్తూ ఉన్నారు. ఏ పిల్లలైతే అడుగడుగున సలహా తీసుకుంటారో, ఏమి దాచిపెట్టరో వారిపై స్వతహాగా కృప అనేది కలుగుతుంది. ఏ పిల్లలైతే అడుగడుగున బాబా నుండి
సలహా తీసుకుంటారో, ఏమి దాచిపెట్టరో వారిపైన స్వతహాగానే కృప కలుగుతుంది. పాట ఎవరి ఈ ఆటంతా రచించారు? కిస్నే ये सब खेल रचाया है? ओम शांति। जिन्होंने गीत बनाया है वो इनका अर्थ नहीं जानते हैं। तुम बच्चे को बाप ने समझाया है कि देखो तुमको कितना अच्छा वर्षा दिया था, जब तुमको रचा स्वर्ग है, नहीं रचना। दुनिया नहीं जानती कि स्वर्ग की रचना कैसे रची जाते हैं, फिर कैसे माया रूपी 5 विकार चढ़ जाते हैं। एक एक बात नहीं है नई दुनिया के लिए। सतयुग किसको कहा जाता है ये भी नहीं जानते तो फिर ये कैसे जानेंगे? ये नॉलेज कोई भी शास्त्रों में नहीं है, स्वयं परमपिता परमात्मा ही आकर नॉलेज देते हैं, जो नॉलेज फिर प्रायलोक हो जाती है। नॉलेज से राजयोग सीख రాజాయి పాయి బస్. బాబా అంటున్నారు, ఎవరైతే ఈ పాటలు తయారు చేశారో ఆ తయారు చేసిన వాళ్ళకు కూడా ఈ పాట యొక్క అర్థం గురించి తెలియదు. పిల్లలైన మీరు తండ్రి మీకు అర్థం చేస్తున్నారు చూడండి, ఎంత మంచి వారసత్వాన్ని ఇచ్చాను నేను మీకు. మీకోసం ఎప్పుడైతే రచించానో అది స్వర్గం కొత్త రచన ప్రపంచానికి తెలీదు స్వర్గం యొక్క రచన ఎలా రచింపబడుతుంది అని. ఈ మాయారూపి 5 వికారాలు ఎలా ఎక్కుతాయి అన్నది కూడా ప్రపంచానికి తెలియదు. బాబా అంటున్నారు ఒక్కొక్క విషయం కొత్తది, కొత్త ప్రపంచం కోసం. సతయుగాన్ని అని దేన్ని అంటారంటే అది కూడా తెలియదు. మరి అదే తెలియనప్పుడు ఇవన్నీ ఎలా తెలుసుకోగలుగుతారు చెప్పండి? బాబా అంటున్నారు ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లో కూడా లేదు. స్వయం పరంపిత పరమాత్మయే వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. జ్ఞానం ద్వారా రాజయోగాన్ని నేర్చుకొని రాజ్య పదవిని పొందుతారు. బస్ అంతకన్నా ఇంకేమీ లేదు అంటున్నారు. దీనికే ఏమంటారంటే స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్తారు. स्पिरिचुअल कहा जाता है स्पिरिट को, आत्मा को। सुप्रीम स्पिरिट कहेंगे बाप को। अनेक नाम दे दिया है, कहते भी है स्पिरिचुअल ज्ञान चाहिए. అయితే బాబా అంటున్నారు స్పిరిట్ అంటే ఆత్మని ఏమంటారు? స్పిరిచువల్ అని చెప్తారు. స్పిరిట్ అనేది అయితే సుప్రీం స్పిరిట్ ఎవరంటే శివ్ బాబా అన్నారు. బాబా అనేక పేర్లు ఇచ్చేసారు, చెప్తూ ఉంటారు కదా స్పిరిచువల్ జ్ఞానం కావాలి. అంటే బాబా అంటున్నారు ఫిలాసఫీ అంటే శాస్త్రాలను అంటారు, శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని. శాస్త్రాలను చదువుకొని వాళ్ళు తెలుసుకుంటారు. పరంపిత పరమాత్మ అయితే ఏ శాస్త్రాలు చదవరు. ఆయనకి ఏమంటారంటే జ్ఞాన సాగరుడు, ఆయన స్వయమే నాలెడ్జ్ఫుల్. అంటే బాబా అంటే మనిషి సమझते हैं वो अंतर्यामी है, परंतु ऐसा तो है नहीं. ड्रामा अनुसार जो जैसा कर्म करते हैं उनको वो फल तो मिलना ही है. बच्चों को कर्म अकर्म विकर्म की गति भी समझाते हैं. कर्म अकर्म कब होता है, फिर कर्म विकर्म कैसे बनते हैं. स्वर्ग में कोई बुरा काम होता नहीं जो विकर्म बने, क्योंकि वो रावण राज्य ही नहीं, इसलिए कर्म अकर्म बन जाते हैं. लेप छेप तब लगता है जब विकर्म करते हैं. पाप कराने वाला है रावण. अब तुम बच्चों को बाप समझाते हैं. मनुष्य तो ये नहीं जानते कि सतयुग में विकार बिगर कैसे बच्चा पैदा होते हैं. बहुत लोग कहते हैं विकार होते जरूर है परंतु इतने नहीं. అయితే బాబా అంటున్నారు మనుషులు ఏమనుకుంటారంటే భగవంతుడు అంతర్యామి, కానీ అలా అయితే లేదు కదా. డ్రామా అనుసారంగా ఏ విధంగా ఎలాంటి కర్మ చేస్తారో దానికి ఫలం లభించాల్సిందే. పిల్లలు కర్మ అకర్మ వికర్మల యొక్క గతి గురించి అయితే బాబా ప్రతిదీ అర్థం చేస్తూ ఉన్నారు. కర్మ అకర్మ ఎప్పుడవుతుంది, కర్మ వికర్మగా ఎలా అవుతుంది. స్వర్గంలో ఎలాంటి చెడు పని అనేది జరగదు, వికర్మలుగా అటువంటి పని జరగదు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యం అనేదే లేదు. అందుకే కర్మ అక్కడ ఏమవుతుందంటే అకర్మగా అవుతుంది.
అంటుకోవటం అలాంటివి కూడా జరగదు. అప్పుడే కదా వికర్మ అనేది తయారవుతుంది. అంటే అక్కడ చేసే ఏ కర్మకు కూడా దాని ఫలం ఇది అని అనటానికి లేదు సత్యయుగంలో. ద్వాపర యుగం నుండి ఆ ఆత్మకు ఆ సంస్కారం అది అంటుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అయితే ఈ పాపం చేయించేవారు ఎవరంటే రావణుడు. ఇప్పుడు పిల్లలకు తండ్రి అర్థం చేస్తున్నారు. మనుషులకైతే ఇది తెలియదు. సత్యయుగంలో వికారాలు లేకుండా ఎలా పిల్లల జన్మ అనేది జరుగుతుంది. చాలా మంది అంటారు వికారాలు అంతగా జరగట్లేదు మా ద్వారా అని చెప్తూ ఉంటారు. जैसे यहाँ भी सन्यासी गुरु लोग समझाते हैं वर्ष में व मास में एक बार विकार में जाओ. ఇక్కడ సన్యాసులు గురువులు ఏం చెప్తారంటే సంవత్సరంలో నెలలో ఒక్కసారి వికారాల్లోకి వెళ్ళొచ్చు అని చెప్తారంట. పరంతు బాప్ తో ఫట్ సే कहते हैं बच्चे काम महाशत्रु. కానీ బాబా వెంటనే అర్థం చేస్తున్నారేంటి కామం మహాశత్రువు, దీనిపైన విజయాన్ని పొందాలి. సంపూర్ణ నిర్వికారి బన్నా హై, సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. రావణ్కి నహి తో వికార్ కహాజే ఆయా. బాబా అంటున్నారు సతయుగులో రావణుడే ఉండకపోతే వికారాలు ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి. सिख लोग भी कहते हैं मुंह पीलती कपड़े धोए, तो सब मुंह पीलते हैं पलीते हैं, ये किसकी निंदा नहीं करते हैं. సిక్కులు కూడా అంటారు మురికి పట్టినటువంటి వస్త్రాల్ని శుభ్రం చేశారు. అందరి యొక్క వస్త్రాలు ఎలాగున్నాయంటే మురికిగా ఉన్నాయి. ఇది ఎవరు నింద చేయట్లేదు బాబా. జో జైసే హోగా ఇంకో ఐసా జరూర్ కహే. ఎవరు ఎలా ఉంటే వాళ్ళని చూసి అలానే అంటారు కదా, తప్పకుండా అలా అని నింద చేయడం కాదు కదా. చోర్కో చోర్ కహేంగే, దొంగను దొంగనే అంటారు కదా. గ్రంథ में भी बहुत समझानी लिखी हुई है. గ్రంథంలో కూడా చాలా విషయాలు అర్థం చేయించడం అనేది రాశారు. गुरु नानक ने परम पिता परमात्मा की महिमा की है. कहते हैं जब साहेब सुखमणि बाप कहते हैं मुझे याद करो, जिसको आधा कल्प याद किया वो चीज अगर मिल जाए तो कितनी खुशी होनी चाहिए. परंतु खुशी भी उनकी होती है जो घड़ी घड़ी अपने को आत्मा समझते हैं. आत्मा समझने से बाप के साथ लव रहेगा. आत्मा को इस समय पता ही नहीं है कि हमारा बाप कौन है. అయితే బాబా అంటున్నారు గురునానక్ పరంపిత పరమాత్మ యొక్క మహిమ చేస్తారు అంటారు. ఎలా అంటే శాస్త్రాల్లో కూడా కొన్ని కొన్ని విషయాలు మంచివి రాశారు, వాటి గురించే చెప్తున్నారు. ఈ సిక్కు ఏదైతే గ్రంథం ఉందో అందులో రాశారు ఎప్పుడైతే పరమాత్మను స్మృతి చేస్తారు మనస్సు చాలా సుఖాన్ని అనుభవిస్తుంది. అంటే తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి. అర్ధకల్పం స్మృతి చేశారు. ఒకవేళ ఆ వస్తువే గనక లభించింది అనుకోండి ఎంత ఖుషి ఉండాలి మీకు. కానీ ఎవరికి ఆ ఖుషి ఉంటుందంటే గడియ గడియ నన్ను నేను ఆత్మను అర్థం చేసుకున్నట్లయితే ఆ ఖుషి ఉంటుంది. బాబా అంటున్నారు ఆత్మను అర్థం చేసుకోవడం ద్వారా తండ్రితో పాటు ఏముంటుందంటే ప్రేమ ఏర్పడుతుంది. ఆత్మకు ఈ సమయం పతా హీ నహీ హై. ఆత్మకి ఆత్మ గురించి అయితే ఈ సమయం ఎవరికి తెలియనే తెలియదు. ఆత్మ గురించే తెలియనప్పుడు తండ్రి గురించి ఏం తెలుసుకోగలుగుతారు. బాప్ కా బన్ బాప్ కే ఆక్యుపేషన్ కు నా జానా తో ఇంకో బుద్ధు కహెంగే. తండ్రిగా అయ్యి తండ్రి యొక్క కర్తవ్యం గురించి తెలుసుకోకపోతే వాడిని బుద్ధు తెలివి తక్కువ వల్లనే అంటారు కదా. प्रहलाद की कथा सुनाते हैं बदला लेने के लिए स्तंभ से निकला, परंतु परमात्मा है कहा एड्रेस का भी पता नहीं है. अभी तुम बच्चे जानते हो तुम हो ब्रह्म कुमार कुमारिया, प्रजापिता ब्रह्मा का भी नामा बाला है. स्त्री तो है नहीं जो उनसे बच्चे पैदा करे, जरूर मुखवंशावली होंगे. तुम भी ये समझा सकते हो. हमें ब्रह्म कुमार कुमारी प्रजापिता ब्रह्मा के नाम सुना है. तो परमपिता परमात्मा ब्रह्मा द्वारा रचना रचते हैं. पहले पहले ब्रह्मा को रचा, फिर ब्रह्मा द्वारा रचना रचे. बाप समझाते हैं देखो मेरी कितनी मुखवंशावली है. सबको वर्षा तो श्री बाबा से ही मिलता है. जिसको अडॉप्टेड किया है वो तो जरूर गरीब होंगे. అయితే బాబా అంటున్నారు
ప్రహ్లాదుని యొక్క కథ వినిపించేటట్టు చెప్తారు. రివెంజ్, కక్ష తీర్చుకోవటం కోసం స్తంభం నుండి భగవంతుడు బయటకు వచ్చాడు, అంటే హిరణ్యకశిపుణ్ణి చంపటం కోసం. కానీ పరమాత్ముడు ఎక్కడ ఉన్నారన్న అడ్రస్ ఎవరికి తెలియదు. అంటే బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అంటే బాబా అంటున్నారు మీరు బ్రహ్మ కుమార్ కుమారి. ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరైతే ప్రసిద్ధి చెందింది, స్త్రీ లేకుండా పిల్లల యొక్క జన్మ ఎలా జరుగుతుంది? తప్పకుండా ముఖవంశవళి అయి ఉండొచ్చు కదా. మీరు కూడా ఇది అర్థం చేయించవచ్చు. మనం ఎవరు? బ్రహ్మ కుమార్ కుమారిని. ఈ ప్రజాపిత యొక్క బ్రహ్మ పేరు విన్నారు కదా. పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ ద్వారా రచిస్తున్నారు. మొట్టమొదట బ్రహ్మ యొక్క రచన. అయితే బ్రహ్మను రచిస్తారు, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల యొక్క రచన అనేది రచింపబడుతుంది. అయితే తండ్రి అర్థం చేస్తున్నారు, చూడండి నాకు ఎంత ముఖవంశావళి పిల్లలు ఉన్నారు, అందరికీ వారసత్వం అయితే శ్రీబాబా నుండే లభిస్తుంది, వీరిని దత్తత తీసుకున్నారు. అయితే ఈయన తప్పకుండా పేదవారే అయి ఉండొచ్చు కదా. మొదట బ్రహ్మను దత్తత తీసుకుంటారు, బ్రహ్మ ద్వారా ఆ తర్వాత ఈ ముఖవంశావళి తయారవుతుంది. వాళ్ళందరూ కుఖవంశావళి బ్రాహ్మణులు మా శారీరక యాత్రల్ని చేయిస్తూ ఉంటారు. మీది బ్రహ్మ ముఖ వంశావళి, మీరు ఆత్మిక యాత్రను చేయిస్తారు. ఒక్కొక్క వంశాवली ब्राह्मण जिस्मानी यात्रा कराते हैं, इस रूहानी यात्रा को किसको पता ही नहीं है। पुरुषार्थ करते हैं कि हम निर्वाण धाम जावे, तो बुद्धि की यात्रा ब्रह्मा तरफ होगी, वो ब्रह्मा की यात्रा तो हो गई, समझते हैं हम ब्रह्म में लीन हो जाएंगे, तो फिर जिस्मानी यात्रा करने की दरकार क्या है। यात्रा है भी निर्वाण धाम की, उनको फिर ज्योति ज्योति समय समाया या बुद्धे से मिल गया ऐसे नहीं कहेंगे। ये आत्मा यात्रा करते हैं, ब्रह्म तत्व में जाती है, यह रूहानी यात्रा, बाकी सब है जिस्मानी यात्रा। उनको तो मालूम ही नहीं है कि निर्वाण धाम कौन ले जा सकता है। अभी बेहद का बाप कहते हैं मैं ही सबको ले जाता हूँ, सर्व का पंडा बाप ही बनते हैं। सतयुग में बहुत थोड़े मनुष्य हैं, बाकी सब आत्माएं वापस जरूर जाते हैं। राइट जी, हम बात बाप ही बताते हैं। अब तुम हो सच्ची सच्ची यात्रा पर, हम आत्मा है, नाटक पूरा होता है, वापस जाना है, ये पक्का हो जाना चाहिए। అయితే బాబా అంటున్నారు శివబాబా నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. ఎవరినైతే దత్తత తీసుకున్నారు కదా, ఆ దత్తత ద్వారానే ఇంతమంది ముఖవంశావళి తయారైంది. ఈ ఆత్మిక యాత్ర గురించి ఎవరికి తెలియదు, పురుషార్థం చేస్తున్నారు అందరూ కూడా ఆ ముక్తిధామానికి వెళ్ళాలి అని చెప్పి. మీ బుద్ధి యొక్క యాత్ర బ్రహ్మాండం వైపు ఉండదు కదా, వాళ్ళదైతే అలానే ఉంటుంది. అయితే బాబా అంటున్నారు బ్రహ్మాండం యొక్క యాత్ర అయిపోయింది కదా, మీరు అర్థం చేసుకున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే బ్రహ్మాండంలో లీనమైపోవాలి. అయితే బ్రహ్మాండంలో లీనమైపోతే ఈ దైహికమైన యాత్రలు చేసే అవసరం ఏముంది చెప్పండి. యాత్ర కూడా నిర్వాణ ధామం ఉంది. వాళ్ళైతే ఏమంటారంటే జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, నీటి బుడగలో కలిసిపోయింది అని. అలా అవ్వదు కదా, ఆత్మ యాత్ర చేస్తుంది కదా, బ్రహ్మాండ తత్వంలోకి వెళ్తుంది. ఇది ఆత్మిక యాత్ర, మిగతా అందరిది కూడా దైహికమైన యాత్ర. వాళ్ళకి ఈ విషయం తెలీదు, నిర్వాణ ధామంలోకి తీసుకువెళ్ళేవారు ఎవరు, ఎలా వెళ్ళగలరు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు నేను అందరినీ తీసుకొని వెళ్తాను. సర్వుల యొక్క పండ ఒక తండ్రి అవుతారు. సత్యుగులో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు, మిగతా ఆత్మలందరూ తప్పకుండా వెళ్లాల్సిందే. సత్యాతి సత్యమైన విషయాన్ని తండ్రి తెలియచేస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు సత్యాతి సత్యమైన యాత్రపై ఉన్నారు కదా మీరు, నేను ఆత్మను, నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు తండ్రి నన్ను తిరిగి తీసుకువెళ్ళటానికి వచ్చారు. ఈ చోలా చిచ్చి హే, ఈ శరీరం చిచ్చిగా ఉంది. ऐसे अपने साथ बातें करनी होते हैं, इसको విచార సాగర మంత్రం కహా జాతా. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి,
దీన్ని ఏమంటారంటే విచార సాగర మంతనం అని చెప్తారు. అంటే ఈ बाबा ने कर्म करने की तो छुट्टी दी है, बाकी रात को जाकर ये अभ्यास करो तो दिन में भी अवस्था अच्छी रहेगी, मदद मिलेगी. బాబా అయితే మీరు కర్మ చేయండి, కార్య వ్యవహారాలు చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, వీటికైతే బాబా వదిలేస్తారు. కానీ బాబా అంటున్నారు రాత్రులు మేల్కొని అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే నేను ఆత్మను, తండ్రి నన్ను వెళ్ళడానికి వచ్చారు, ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, నేను కంపల్సరీ వెళ్ళిపోవాలి, దీనికి ముందే నా లెక్కాచారాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా రాత్రులు అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఉదయాన్న అది బాగా పనిచేస్తుంది. रात को जगाना है 2 बजे के बाद, क्योंकि 9 से 12 बजे तक का टाइम बिल्कुल ही डर्टी है, इसलिए విచార సాగర్ మంతన్ సవేరే ही किया जाता है. ఇక్కడ బాబా లేవటం అంటే ఏం చెప్తున్నారంటే 2 తర్వాత లేవండి. రాత్రి 9 నుంచి 12 గంటలు ఈ టైం ఏదైతే ఉందో ఇది పూర్తిగా డర్టీ టైం. అందుకే విచార సాగర్ మంత్రం ఎప్పుడు చేయాలంటే తెల్లవారుజామున 2 గంటలు లెక్కి చేయండి అంటున్నారు. నేను ఆత్మను, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఏక్ చోలా చోడు దూసరా లేంగే, ये अपने साथ बातें करने का ढंग है. అంటే బాబా అంటున్నారు నేను ఆత్మను, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అయితే బాబా అంటున్నారు ఒక శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని నేను తీసుకుంటాను. ఇలా మీతో మీరు మాట్లాడుకునేటటువంటి విధానం అన్నమాట. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇంకా చాలా చాలా తక్కువ రోజులే మిగిలి ఉన్నాయి. ఇది అనంతమైన డ్రామా. ఇలా మీ బుద్ధిలో ఉండటం ద్వారా దేహం పైన, దేహదారుల పైన, దేహ సంబంధికుల పైన అభిమానం అనేది తెగిపోతూ ఉంటుంది. బాప్ और వర్షే ही याद पड़ेगा, తండ్రి మరియు వారసత్వం ఈ రెండే గుర్తొస్తాయి, మరి ఇంకేమీ గుర్తు రావు అన్నారు బాబా. बाप ही आकर शिक्षा देते हैं, नहीं तो हम ऐसे श्रेष्ठ पवित्र बन कैसे सकते हैं. इस समय करप्शन तो बहुत है, इसलिए नाम निकलते हैं सदाचार कमेटी. आगे ये सब बातें थी नहीं, ये करप्शन आदि सब अभी हुई है. मिनिस्टर आदि बनते हैं तो कितने पैसे लूटते हैं, कितना भ्रष्टाचार करते हैं. सतयुग में होती है श्रेष्ठाचारी गवर्नमेंट. तुम बहुत श्रेष्ठाचारी बन रहे हो, वह पाप का नाम नहीं होता है. అయితే తండ్రి వచ్చి శిక్షణ ఇస్తూ ఉన్నారు. లేకపోయినట్లయితే మనం ఇంత శ్రేష్టమైన పవిత్రంగా ఎలా అవ్వగలం చెప్పండి. ఈ సమయంలో ఎలాంటి లంచగొండితనం ఉందో చూడండి, చాలా ఎక్కువ ఉంది. అందుకే ఒకటి ఉంది సదాచారి కమిటీ అని పేరు వెలువడింది. మొదట్లో ఇవేవి ఉండేవి కాదు. ఈ రోజుల్లో ప్రతిదీ కరప్షన్ అయిపోయింది అంటున్నారు. లంచం లేకుండా ఏ పని జరగట్లేదు. మినిస్టర్స్ మొదలైన వాళ్ళుగా అయ్యారనుకోండి, ఎంత డబ్బుని దోచుకుంటున్నారు, ఎంత భ్రష్టాచారం చేస్తున్నారు. సతయుగులు అయితే శ్రేష్టాచారి గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా శ్రేష్టాచారిగా అవుతున్నారు. అంటే శ్రేష్టమైనటువంటి భగవంతుడు ఇచ్చే సలహాను ఆచరిస్తూ ఆ రకంగా మనం అవుతున్నాం. అక్కడ సతయుగంలో ఎలాంటి పాపం అనేది జరగదు. బాబా అక్కడ స్వర్గ के लायक बनाते हैं, सभी जो डर्टी है उनको गुलगुल बनाते हैं. स्वर्ग स्थापन करके सर्व को सद्गति दे, फिर खुद छिप जाता है. అయితే బాబా అంటున్నారు నేను వచ్చి స్వర్గానికి అర్హులుగా చేస్తున్నాను. ఎవరైతే మురికిగా అయిపోయారో వారిని నేను పుష్పాల సమానంగా తయారు చేస్తున్నాను. స్వర్గం యొక్క స్థాపన చేసి స్వర్గం యొక్క సద్గతినిచ్చి ఆ తర్వాత నేను మాయమైపోతాను. मेरा पार्टी है सबको सदगति देना, मैं सारी दुनिया को क्या से क्या बनाता हूँ. ये तो मनुष्य ही भी कहते हैं लड़ाई लगेगी. अखबार में पढ़ता है 5 वर्ष के अंदर ये होगा वो होगा. अच्छा विनाश होगा, भला फिर क्या होगा? ये विनाश भी क्यों होता है, कारण बताइए ना. अब तुम जानते हो बाप स्वर्ग की स्थापना कर रहे हैं तो नरक का जरूर विनाश होगा. बाप आकर पुरानी दुनिया से नई दुनिया बनाते हैं, वहां काल मृत्यु होता नहीं, मरने का कभी डर नहीं रहता, आत्मा का ज्ञान रहता है. అయితే బాబా అంటున్నారు నా పాత్రే అందరికి సద్గతినివ్వటం. నేను మొత్తం ప్రపంచాన్ని చూడండి ఎలా ఉన్నదాన్ని ఎలా చేస్తున్నా. మనుష్యులు అంటారు యుద్ధం మొదలవుతుంది, వార్తాపత్రికల్లో కూడా పడతాయి 5000 సంవత్సరాల లోపల ఇది అవుతుంది అది అవుతుంది, 5 సంవత్సరాల లోపల.
ఏమవుతుంది? మంచిదే, వినాశనం అవుతుంది. ఇంకా అంతకు మించి ఏమవుతుంది అన్నారు బాబా. ఈ వినాశనం కూడా ఎందుకు అవుతుంది కారణం చెప్పారు కదా బాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తండ్రి స్వర్గం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు, నరకం యొక్క వినాశనం అయితే జరగాల్సిందే. తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అక్కడ అకాల మృత్యువులు అనేవి ఉండవు, మరణం యొక్క భయం ఉండదు, ఆత్మ యొక్క జ్ఞానం ఉంటుంది. నేను ఒక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి రెండవ శరీరాన్ని తీసుకుంటాను. ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా. ఎవరైతే లేట్ గా వస్తారు వాళ్ళు చాలా తక్కువ జన్మలు తీసుకుంటారు. మనమైతే పూర్తి 84 జన్మలు పూర్తయ్యాయి. ఈ ప్రపంచానికి విషయాలు ఏవి తెలియదు. तुम आत्मा को परमपिता परमात्मा बैठ समझाते हैं, प्रजापिता के बच्चे तो आपस में भाई बहन ठहरे तो कोई भी विकर्म कर नहीं सकते। यूं कहते भी हैं हिंदू चीनी भाई भाई, फिर विकार में कैसे जाएंगे? कहना तो सहज है परंतु अर्थ नहीं समझते। भाई भाई का अर्थ आत्मा पर चला जाता है। भाई बहन के संबंध में विकार की दृष्टि कह ना सके। लौकिक संबंध में भी नजदीक संबंधी से अगर शादी करते हैं तो हाहाकार हो जाता है। అయితే బాబా అంటున్నారు, మీరు ఇది అర్థం చేసుకున్నారు కదా. మనం 84 జన్మలు పూర్తి చేసుకున్నాము. ఆత్మలకు పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేస్తున్నారు. ప్రజాపిత యొక్క పిల్లలు పరస్పరంలో సోదర సోదరి. అయితే ఎవరు వికారాల్లోకి వెళ్ళకూడదు. బయట అంటారు హిందూ ముస్లిం సిక్కు ఈసాయి అంటే హిందూ చైనా వాళ్ళు సోదర సోదరులు అంటే వికారాల్లోకి ఎలా వెళ్తారు చెప్పండి? చెప్తారు కదా, చెప్పడం ఈజీయే కానీ అర్థం చేసుకోవట్లేదు. సోదర సోదర అర్థం అంటే ఇది ఆత్మ పైన వెళ్తుంది కదా. అందరిలో ఉండేది ఆత్మ, ఆత్మ పురుష కాబట్టి పరస్పరం ఏమవుతారు? సోదర సోదరు. సోదర సోదరి యొక్క సంబంధం అయితే వికారి దృష్టి అనేది అస్సలు ఉంచుకోకూడదు నాకు బాబా. లౌకిక సంబంధంలో కూడా దగ్గర సంబంధికులతో ఎవరికైనా పెళ్లి అయిందనుకోండి ఒప్పుకోదు, ఆహాకారాలు పెడుతూ ఉంటారు. అయితే బాబా అర్థం చేస్తున్న మీరందరూ దేవీ దేవతల నుండి శ్రేష్టాచార్యులుగా ఉండేవారు, మరలా భ్రష్టాచారిగా అయిపోయారు. ఇప్పుడు మరలా శ్రేష్టాచారిగా తయారవుతుంది. మేమే శ్రేష్టాచార్యులము, 16 కళ సంపూర్ణంగా ఉండేవాళ్ళము, తర్వాత 14 కళల్లోకి వచ్చాము. ఆ తర్వాత భ్రష్టాచార్యులుగా అవుతూ 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 ఇప్పుడు ఇంకా తమో ప్రధాన భ్రష్టాచార్యులుగా అయిపోయారు. इस गोले के चित्र में भी क्लियर लिखा हुआ है, वर्ण का रूप भी बनाते हैं परंतु में उसमें छोटी ब्राह्मण नहीं बताते हैं। ना शिव बाबा ना ब्राह्मण ही दिखाते हैं, बाकी देवता क्षत्रिय वैश्य शूद्र दिखाते हैं। तुम अब जान गए हो कि हम बाजोली खेलते हैं, अभी हम ब्राह्मण से फिर देवी देवता बनेंगे, इसलिए दैवी गुण धारण करने हैं। अभी वापस जाना है, फिर हमारे लिए सारी दुनिया स्वर्ग हो जाएगी, धरती को पानी मिल जाएगी। ऐसे ऐसे रात को अच्छी रीति विचार सागर मंथन करो तो दिन में बहुत मदद मिलेगी। అయితే బాబా అంటున్నారు ఈ సృష్టి చక్రం యొక్క చిత్రంలో కూడా క్లియర్ గా రాసి ఉంది, వర్ణాల యొక్క రూపాన్ని కూడా తయారు చేస్తారు కానీ అందులో పిలక స్థానంలో ఉన్న బ్రాహ్మణుని చూపించలేదు. శివబాబా గురించి లేదు, బ్రాహ్మణుల గురించి లేదు, ఇంకా దేవతా క్షత్రియ వైశ్య శూద్రులను అయితే చూపించారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మనం పిల్లి మొగ్గలాట ఆడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం బ్రాహ్మణుల నుండి దేవీ దేవతలుగా అవుతున్నాం, అందుకే దైవీ గుణాలని ధారణ చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి, మన కోసం మొత్తం ప్రపంచమే స్వర్గంగా అవుతుంది. అంటే బాబా అంటున్నారు ఈ ధరణికి నీరు లభిస్తుంది. ఇలా ఇలా రాత్రులు మంచి రీతిగా విచార సాగర మంత్రం చేస్తూ ఉన్నట్లయితే ఉదయం లేవగానే మీ స్థితి మంచిగా అవడంలో మీకు సహాయం లభిస్తుంది అంటున్నారు బాబా. ఇప్పుడు మనం తెలుసుకున్నాము మధురమైనటువంటి తండ్రి దగ్గరికి. దీనికోసమే మనం గుమ్మం దగ్గరికి వెళ్ళి ద్వారం దగ్గరికి వెళ్ళి ఎదురు దెబ్బలు తింటూ ఉన్నాం. ఇంత వెళ్ళినప్పటికీ కూడా దారి ఎక్కడ లభించలేదు. అవి तुम పురుషార్థ कर रहे हो वर्षा पाने का, వారసత్వం పొందేటటువంటి పురుషార్థాన్ని మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. लेकिन माया भी बड़ी प्रबल है, वो धोखा देती है,
जट कान से नाक से पकड़ लेती है, भ्रष्टाचारी बन पड़ते हैं। काम का नशा आ जाता है, किसके नाम रूप के पीछे लट्टू हो जाते हैं। जैसे आशिक माशिक बहुत धोखा खाते हैं, लोग भी एकदम नाम बदनाम कर देते हैं। ये सब को होता ही रहता है। बाप समझाते हैं बच्चे योग में रहना। अच्छे जो योगी होते हैं वो 5-4 दिन भोजन ना भी खाए तो भी उनको परवाह नहीं रहते हैं, बहुत खुशी में रहते हैं। अवस्था ऐसी रहनी चाहिए। देखना है मेरे में किसी चीज का लोभ तो नहीं है। అయితే బాబా అంటున్నారు, మీకైతే ఇప్పుడు దారి లభించింది, మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా, ఈ మాయ కూడా చాలా శక్తివంతమైనది, చాలా నష్టం కలిగిస్తూ ఉంటుంది. వెంటనే చెవులు పట్టుకుంటుంది, ముక్కు పట్టుకుంటుంది, భ్రష్టాచార్యులుగా చేస్తుంది, ఈ కామం యొక్క నశ వచ్చేస్తూ ఉంటుంది. కొందరు యొక్క నామరూపాలకి ఏంటంటే ఆకర్షితులైపోతారు. వాళ్ళలో విశేషతలు ఉంటే వాళ్ళ గురించి పొగడడం, వాళ్ళ గురించి తలుచుకోవటం, ఎలా అయితే ప్రియుడు ప్రియురాన్ని తలుచుకున్నట్టు. బాబా అంటున్నారు ఇలాంటి వాళ్ళు చాలా మోసపోతారు. ఈ లోభం కూడా తక్కువైంది కాదు, పూర్తిగా పదవి భ్రష్టుని చేస్తుంది, పేరుని చెడుపుతుంది. ఇవన్నీ అవ్వాల్సిందే. బాబా అర్థం చేస్తున్నారు పిల్లలు యోగంలో ఉండాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనల్ని మనం రక్షించుకొని సురక్షితంగా ఉండాలంటే ఒకటే, ఏంటది? యోగం. అయితే బాబా అంటున్నారు మంచి యోగి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు 4-5 రోజులు భోజనం తినకపోయినా కూడా ఉండగలరంట. వాళ్ళకి అత్యంత ఉండదు, చాలా ఖుషీలో ఉంటారు. అవస్థ అలా ఉంచుకోవాలి అన్నారు బాబా. చూడండి, నాలో ఏ వస్తువు యొక్క లోభమైతే లేదు కదా, లక్ష్యం ఉంచుకోవాలి, నేను ఫుల్ పాస్ అయి చూపిస్తాను. కల్పాంతరం యొక్క ఆట ఇది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను లక్ష్మీనారాయణ వరించేటటువంటి లేదా రాజ్యాన్ని తీసుకునేటటువంటి అర్హతలుగా తయారవుతూ ఉన్నానా? अगर कोई कमियां है तो वो निकलनी है, वो निकालनी पड़े, कमियां छिप नहीं रह सकते. ఒకవేళ లోటుపాట్లు బలహీనతలు ఉంటే వాటిని తీసివేయాలి, వాటిని దాచిపెట్టకండి. అప్ తుమారా కనెక్షన్ ఎక్ శివ బాబా సే. ఇప్పుడు మన సంబంధం ఎవరితో ఉంచుకోవాలి? ఒక్క శివ బాబాతో. किसको दृष्टि देंगे उठाने के लिए? बाप बहुत मदद करते हैं. ఎవరికైనా దృష్టి ఇస్తున్నారంటే వాళ్ళని ఉద్ధారణ చేయటం కోసమే బాబా చాలా సహాయం చేస్తారు. బ్రహ్మకుమారిని అంటారు కదా, మేము ఇది చేసాం, हमने ऐसा अच्छी मुरली चलाई, ఏ అహంకార అవస్థకు గిరా దేతే हैं. నేను ఇది చేశాను, నేను ఎంత సేవ చేశాను, నేను ఎంత పెట్టాను, నేను మురళి ఈరోజు చాలా బాగా నడిపించాను, ఇలాంటి అహంకారం ఏం చేస్తుందంటే స్థితిని కిందకు దిగజార్చుస్తుంది. जो अच्छे अच्छे बच्चे हैं वो समझते हैं बाबा की मदद मिलती है. ఎవరైతే మంచి మంచి పురుషార్థి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఒకటే అర్థం చేసుకుంటారు, మాకు తండ్రి సహాయం లభించింది, అందుకే మేము ఇది చేయగలిగాము. కయ్యో మే తో మాయా ప్రవేశ హోనే సే గిర్ పడతా హై. కొంతమందిలో మాయా ప్రవేశ జరగడంతోనే ఏమవుతారంటే కిందకు దిగజారిపోతారు, పడిపోతారు. ఇందులో పూర్తి ఆత్మాభిమాని కావాలి, దేహం పైకి దృష్టి అనేది వెళ్ళకూడదు. బాబా శిక్షణ ఇస్తూ ఉన్నారు, మీరు బాగుపడుతూ ఉండండి. మాయా కా ధోకా మత్ ఖాओ, नहीं तो పద్ గవ देंगे. మాయా యొక్క మోసాన్ని తినకండి, లేకపోతే ఏమవుతుంది? పదవిని పోగొట్టుకుంటారు. उस पति को तो तुम कितना याद करते हो, और ये पतियों का पति जो तुम्हें अमृत पिलाते हैं, कौड़ी से हीरा बनाते हैं, उनको याद नहीं करते. ఆ పతి చూడండి, పతితంగా తయారు చేసే పతిని మాత్రం ఎంత గుర్తు చేసుకుంటూ ఉంటారో. గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తూ అమృతాన్ని తాగిస్తూ మురికి పట్టిన వస్త్రాన్ని శుభ్రం చేస్తున్న పతులకు పతైన పతిని మాత్రం మర్చిపోతున్నారు, గుర్తు చేసుకోవట్లేదు. ఈ మాయ చాలా మోసగిస్తూ ఉంటుంది, అలా మీరు మోసపోకండి. శ్రీమతంపై పురుషార్థం అనేది చేస్తూ ఉండండి. ప్రతి విషయం సలహా తీసుకొని చేయండి. ఏ విషయమైనా అడగాలి అనుకున్నట్లయితే అడగండి, బాబా मेरे में क्या अवगुण है, देह का बांध तोड़ना है, जो पूरा बलि चढ़ते हैं उनको 21 जन्मों का वर्षा मिलता है.
బాబా నాలో ఏమైనా అవగుణాలు ఉన్నాయా, దేహం యొక్క అభిమానాన్ని తెంచుకోవాలా? ఎప్పుడైతే పూర్తిగా బలి అవుతారో వారికి 21 జన్మల వారసత్వం లభిస్తుంది. పూరా బలి చెండే కా మతలబ్ హై ఉస్కి తరఫ్ బుద్ధి రహే. పూర్తిగా బలి అవ్వటం అంటే అర్థం ఏంటంటే వారి వైపు బుద్ధి ఉండడం, ఒక్కరి వైపే. ये बच्चे आदि जो भी कुछ है उनसे भी कुछ బుద్ధి హటాని జాని चाहिए. పిల్లలు ఎవరైతే ఉన్నారో, లౌకిక సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి నుండి బుద్ధిని తెంచేయాలి అన్నారు బాబా. बाबा कहते हैं उसके बदले में तुमको वहां सब कुछ नया मिलेगा. మీరు ఎంత వాటిని తొలగించుకుంటూ పోతూ ఉంటారో దాని బదులు మీకు కొత్త ప్రపంచాలు అన్ని కొత్తవి లభిస్తాయి. कहते हैं भगवान की कृपा से बच्चा मिला. ఏమంటారంటే భగవంతుడి కృపతో పిల్లలు లభించారు. ఇప్పుడు భగవంతుడు స్వయం చెప్తున్నారు అది అల్పకాలికమైన కృప. మీదైతే నేను ఏదైతే చాలా సదాకాలికమైన కృప చూపిస్తున్నాను. तुमको कौड़ी से हीरे जैसा बना देंगे, गृहस्थ व्यवहार में रहते ये सब कुछ बाप को समझा. అయితే బాబా అన్న నేను వజ్రం సమానంగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను, మీరు గృహస్థంలో ఉంటున్నా అన్ని కూడా తండ్రివే అని అర్థం చేసుకోండి. కదం కదం పర్ రాయి లేతే రహు, అడుగడుగున సలహా తీసుకుంటూ ఉండండి. బాపీ రాయిది మీకు సలహా ఇచ్చేది ఎవరు? శివ బాబాయ్. कोई उल्टा काम की नहीं करने देंगे. బాబా ఎలాంటి ఉల్టా పని చేయనివ్వరు. వికారీలకి ఇవ్వకండి ఏది కూడా. అవినాశీ సజ్జన్ సే కుచ్ భీ చిపానా నహీ. అవినాశీ డాక్టర్ దగ్గర ఏది దాచిపెట్టకండి, అడుగడుగున అడగాలి. కదం కదం పర్ పూछना है. बहुत बच्चे पूछते भी है, लिखते भी है, बाबा ये विकास सताते हैं. कोई तो काला मुंह करके भी बताते नहीं, छिपाते रहेंगे तो और ही काले होते जाएंगे. అయితే బాబా అంటున్నారు అడుగడుగున శ్రీమతం తీసుకోవాలి. చాలా మంది పిల్లలు అడుగుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు కూడా బాబాకి, బాబా ఈ వికారాలు మమ్మల్ని చాలా సతాయిస్తున్నాయి. కొంతమంది అయితే ముఖాన్ని నల్లగా చేసుకున్న తర్వాత కూడా చెప్పరు. మీరు దాస్తూ వెళ్తూ ఉన్నట్లయితే ఇంకా నల్లగా అయిపోతారు. దాచిపెట్టడం వల్ల లాభం లేదు. अच्छा मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, फुल पास होने के लिए जो भी कामया है, विकारों का अंश है, उसे समाप्त कर देना है. किसी भी बात का अहंकार नहीं होना है. बाबा अंటున్నారు ఫుల్ పాస్ అవ్వడం కోసం ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఫుల్ పాస్ అవ్వడం కోసం ఏవైతే బలహీనతలు ఉన్నాయో, వికారాల యొక్క అంశం ఉందో వాటిని సమాప్తం చేయాలి. ఏ విషయం యొక్క అహంకారాన్ని ఉంచుకోకూడదు. ఏ విషయం యొక్క అహంకారాన్ని ఉంచుకోకూడదు. ఫుల్ పాస్ అవ్వటం కోసం ఏవైతే లోటుపాట్లు బలహీనతలు ఉన్నాయో, వికారాల యొక్క అంశం ఉందో వాటిని సమాప్తం చేయాలి. ఏ విషయం యొక్క అహంకారాన్ని మనలో ఉంచుకోకూడదు. సెకండ్ పాయింట్, दृष्टि बहुत पवित्र शुद्ध बनानी है. कभी भी किसी देहदारी के पीछे लटकना नहीं, पूरा आत्माभिमानी बनना है. దృష్టిని చాలా పవిత్రంగా శుద్ధంగా తయారు చేసుకోవాలి. దృష్టిని చాలా పవిత్రంగా శుద్ధంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడు ఏ దేహదారి వెనక మన మనస్సును వేలాడదీయకూడదు. ఎప్పుడు ఏ దేహదారి వెనక మన మనస్సుని వేలాడదీయకూడదు. పూర్తి ఆత్మాభిమానిగా అవ్వాలి.
పూర్తి ఆత్మాభిమానిగా అవ్వాలి. वरदान, साइलेंस की शक्ति से बुराई को अच्छाई में बदलने वाले शुभ भावना संपन्न भवा। साइलेंस की शक्ति से बुराई को अच्छाई में बदलने वाले शुभ भावना संपन्न भव। बाबा वरदाనం చెప్తున్నారు, సైలెన్స్ యొక్క శక్తితో చెడును మంచిలోకి పరివర్తన చేసేటటువంటి, సైలెన్స్ యొక్క శక్తితో చెడును మంచిలోకి పరివర్తన చేసేటటువంటి శుభ భావన సంపన్నులుగా కండి, శుభ భావన సంపన్నులుగా కండి. जैसे साइंस के साधन से खराब माल को भी परिवर्तन कर अच्छी चीज बना देते हैं. చూడండి ఎలా అయితే సైన్స్ యొక్క సాధనాలతో పాడైపోయిన వాటిని కూడా పరివర్తన చేసి మంచి వస్తువులుగా తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో చూడండి, ఆకుకూరలు కూడా ఈ రోజు అమ్మక మిగిలిపోతే, బాగా వాడిపోతే ఏం చేస్తున్నారు, ఏదో ఒక స్ప్రే చేస్తున్నారు. అవి రేపు ఉదయానికి ఎలాగైపోతున్నాయంటే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది, అవే అమ్మేస్తున్నారు. అవే సైన్స్ సాధనాలు. పాడైపోయిన వాటిని కూడా ఏం చేస్తున్నారు, మంచిగా చేసేస్తున్నారు. అయితే ఆ సైలెన్స్ కి శక్తి సే, అదే విధంగా మీరు సైలెన్స్ యొక్క శక్తితో बुरी बात व बुरे संबंध को बुराई से अच्छाई में परिवर्तन कर दो. అదే విధంగా మీరు సైలెన్స్ యొక్క శక్తితో చెడు విషయాన్ని లేదా చెడు సంబంధాన్ని చెడు నుండి మంచిలోకి పరివర్తన చేసుకోండి. అదే విధంగా మీరు సైలెన్స్ యొక్క శక్తితో చెడు విషయం కావచ్చు, చెడు సంబంధాలు కావచ్చు, ఆ చెడులోని కూడా మంచిలోకి పరివర్తన చేసుకోండి. అయితే శుభ భావన సంపన్న బన్ జావు, ఇటువంటి శుభ భావన సంపన్నులుగా అవ్వండి. ఇటువంటి శుభ భావన సంపన్నులు ఏదైనా కావచ్చు, మన భావన మాత్రం ఎలా ఉండాలంటే మంచిగా శుభంగా ఉండాలి. అలా శుభ భావన సంపన్నులుగా అవ్వండి. जो आपके श्रेष्ठ संकल्प से, మీ శ్రేష్ట సంకల్పాల ద్వారా అన్య ఆత్మలు కూడా బురాయికు బదల్, చెడును మార్చి అచ్చాయి ధారణ కరలే, మంచిని ధారణ చేసుకోగలగాలి. ఈ విధంగా ఇటువంటి శుభ భావన సంపన్నులుగా అవ్వండి. మీ శ్రేష్ట సంకల్పాలతో వేరే వాళ్ళు కూడా చెడును మార్చి మంచిగా ధారణ చేయగలగాలి. నాలెడ్జ్ఫుల్ కే హిసాబ్ సే రైట్ రాంగ్ కో జాన్నా అలగ్ బాత్ హై. జ్ఞానం ఆధారంతో ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోవడం వేరే విషయం. లేకిన్ స్వయం మే బురాయి కో బురాయి కే రూప్ మే ధారణ కర్నా గలత్ హై. అయితే బాబా ఏమంటున్నారంటే, జ్ఞాన స్వరూపులుగా రైట్ ఆర్ రాంగ్ గా అని తెలుసుకోవడం వేరే విషయము, కానీ స్వయంలో చెడు రూపంలో ధారణ చేసుకోకండి, అది పొరపాటు అంటున్నారు బాబా. ఇసలే బురాయికు దేక్తే, అందుకే చెడును చూస్తూ జాంతే బి, తెలుసుకుంటూ కూడా అచ్చమే బదలదు, మంచిలోకి పరివర్తన చేసుకోండి. అంటే మీరు ఏదైనా చూసారు, ఏదైనా అలా అయ్యింది, అది చెడు జరిగిన మీరు మాత్రం దాన్ని ఏం చేయాలంటే మంచిలోకి పరివర్తన, చెడుని చెడుగా రిసీవ్ చేసుకోవద్దు అంటున్నారు బాబా. అందులో కూడా ఏదో కళ్యాణం ఉంది, అందులో కూడా మంచి జరిగింది. ఇలా చెడుని చెడుగా కాకుండా మంచిగా పరివర్తన చేసుకొని మీరు స్వీకరించండి. స్లోగన్, सहनशीलता का गुण धारण करो तो कठोर संस्कार भी शीतल हो जाएंगे. సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేసుకున్నట్లయితే, సహనశీలత గుణాన్ని ధారణ చేసుకున్నట్లయితే కఠినమైన సంస్కారం కూడా శీతలంగా అయిపోతుంది. అంటే దాన్ని మీరు మౌల్డ్గా చేయగలుగుతారు.
చూడండి అంటారు చూసారా, వేడి ఇనుప కడ్డీని, అదే ఇనుప కడ్డీ బంగారం అగ్నిలో వేసేటప్పుడు అది చాలా వేడెక్కిపోతుంది. అంత వేడెక్కిన వస్తువును కూడా మలచగలగాలంటే చల్లటి రాడ్ ఉండాలి. అదే పటకారు ఉంటేనే మనం ఇచ్చేయగలం. మనలో ఎంత కఠినమైన సంస్కారం ఉన్నా, మనలో శీతలత అనేది ఉంటే ఎంత కఠినమైన సంస్కారమైన ఏమవుతుంది, శీతలంగా అవుతుంది అంటున్నారు బాబు. అలా అవ్వాలి అంటే ఏ గుణం ధారణ చేయాలంటే సహనశీలత. నిన్న అవ్యక్త మురళి కూడా వినే ఉంటారు సాయంకాలం. 4 గుణాలు అందరిలో ఉన్నాయి, ఒక గుణం ధారణ చేసుకున్నారు. ఆ 4వ శక్తి ఏంటంటే సహనశీలత శక్తి. ఇది ఎంత మనలో ధారణ చేసుకుంటూ ఉంటామో అంత ప్రత్యక్షత జరుగుతుంది. మీరు అందరి యొక్క కోరికల్ని తీర్చగలుగుతారు. ఎంతో మంది మీ పైన బలవడానికి వస్తారు. ఇంకా లైన్ ఏర్పడలేదు అంటే కారణం ఏంటంటే ఒక లోటు. ఎందుకు, ఏమిటి, క్యూ అనే క్వశ్చన్స్ యొక్క లైన్ ఉండడం వల్ల ఆ లైన్ ఆగిపోతుంది, మీ దగ్గరికి రావట్లేదు. ఈ లైన్ ఏం చేయమంటున్నారు, క్లోజ్ చేస్తే ఆ లైన్ వస్తుంది. దానికోసం సహనశీలత బలాన్ని ధారణ చేయమని. అదే ఎలాంటి సంస్కారైనా మలుచుకోవాలంటే బాబా ఏమంటున్నారు, సహనశీలత. ఎప్పుడైతే మనం మలుచుకోగలుగుతామో అప్పుడు ఇతరులకు కూడా అది వెళ్తుంది. ఓం శాంతి. అయితే ఈరోజు బాబా ఎక్కువగా ఏం చెప్తున్నారంటే మన అవస్థను మంచిగా తయారు చేసుకోవాలి అంటున్నారు. ఉదయాన్నే లేవమంటున్నారు, ఏకాంతంలో కూర్చొని విచార సాగర మథనం చేయమంటున్నారు. ఏంటంటే నేను ఆత్మను, నీ నాటకం పూర్తవుతుంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది రాత్రుల అభ్యాసం చేస్తే, ఇక్కడ రాత్రులు అంటే బాబా అంటున్నారు 9 నుండి మధ్యరాత్రి 12 ఇది చాలా చెడ్డ టైం, డర్టీ టైం. తెల్లవారుజామున లెగిసి చేయండి అంటున్నారు. అలా లెగిస్తే ఏం చేస్తే ఏమవుతుందంటే ఉదయాన్న మీకు దాని సహయోగం కూడా లభిస్తుంది, మీ స్థితి బాగుంటుంది. పూర్తి బలవటం అంటే బాబా అంటున్నారు ఒక్కరిపైన మీ బుద్ధియోగం జోడించుకోవాలి. ఇదే అసలైనటువంటి బలవటం. 21 జన్మల వారసత్వం తండ్రి లభిస్తుంది. పతితంగా తయారు చేసే పతిని గుర్తించుకుంటున్నారు కానీ గవ్వ నుండి వజ్ర సమానంగా ఇంత శ్రేష్టంగా తయారు చేసిన పతులకు పతి అయిన శివబాబాని మర్చిపోతున్నారు. అలా చేయకూడదు కదా. బాబా వారసత్వానికి బాబాకి గౌరవం ఇవ్వండి అంటున్నారు. ఒకవేళ ఏ దేహదారి పైనైనా, ఏ దేహదారి యొక్క విశేషతల పైనైనా నా మనసు ఎక్కువ వెళ్తుంది, వాళ్ళకి నేను ఆకర్షితం అవుతున్నాను అంటే మీ పేరు, తండ్రి పేరు, ఇద్దరి పేర్లని బదనామం చేస్తారు. అలా చేయకండి. ఇంకా బాబా అంటున్నాను నేను కృప చూపించడం అంటే మీకు 21 జన్మల స్వర్గ వారసత్వాన్ని ఇవ్వటమే కృప చూపించడం, అంతే కదా. అడుగడుగులో నా సలహా తీసుకోండి, దేన్ని దాచిపెట్టకండి. దాచిపెట్టకుండా బాబా నుండి సలహా తీసుకోవడమే ఆయన నుండి మీకు లభిస్తున్న కృప. మీరు ఏది చేసినా దానికి సహయోగం నా నుండి లభిస్తుంది అంటున్నారు బాబా. సైన్స్ కన్నా కూడా ఈ సైలెన్స్ శక్తి ఎంతో గొప్పది కదా. సన్యాసులు కూడా అంటారు వికారాల్లోకి 1 సంవత్సరానికి ఒకసారి, నెలలోకి ఒకసారి వెళ్ళొచ్చండి. కాబట్టి బాబా వెంటనే చెప్తున్నారు కామం మహాశత్రు, దానిపైన విజయం పొందండి, వికారాలపైన విజయం పొందండి. అలాగే కర్మ అకర్మ వికర్మల యొక్క జ్ఞానం నేను ఇస్తున్నాను. సత్యుగంలో ఎలాంటి కర్మ అంటదు, అందుకే అక్కడ దాన్ని ఏమన్నారు, అకర్మ అన్నారు. ద్వాపర యుగం నుండి మనం ఏం చేస్తాం అది అంటుతుంది, అందుకే కర్మ వికర్మ. రావణ రాజ్యం కూడా అప్పటి నుండే మొదలవుతుంది. మీరు ఎలా ఉన్నారో అలా చెప్పడం తప్పులేదు కదా. ఏదైతే మురికి పట్టిన వస్త్రాలు అంటే నేను ఎవరిని నింద చేయట్లేదు, ఎలా ఉన్నారో చెప్తాను. దొంగ అని అనడం తప్ప చెప్పండి, అలాగన్నా కూడా ఈ రోజులో ఫీల్ అవుతూ ఉంటారు. అంటే బాబా అంటున్నారు గ్రంథాల్లో కూడా చాలా విషయాలు రాశారు, అది ఎలా అంటే చూడండి కొన్ని విషయాలు కరెక్టే. గురునానక్ కూడా రాశారు శాస్త్రంలో, ఏంటంటే పరమపిత పరమాత్మని ఎంత మనం జపన అంటే స్మృతి చేస్తూ ఉంటాం అంత సుఖం పొందుతుంది మనసు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, బాబాని స్మృతి చేయటం ద్వారా ఆత్మ సుఖాన్ని పొందగలుగుతుంది. అది కూడా మంచి విషయాలు. బాబా అంటున్నారు మీరు ఏదైనా ఒక వస్తువు చాలా కాలం నుండి వెతుకుతున్నారు, అది వెంటనే దొరికిందంటే ఎంత ఖుషి ఉంటుంది. మరి బాబా లభించారంటే ఎంత ఖుషి ఉండాలి, కానీ పిల్లల్లో అంత ఖుషి ఉండట్లేదు. మీరు ఎంతగా గడియ ఆత్మను అర్థం చేసుకుంటారో అంత ఖుషి ఉంటుంది. నేను ఆత్మను అర్థం చేసుకోవడం ద్వారా పరమాత్ముడితో మీ ప్రేమ అనేది ఏర్పడుతుంది ఈజీగా అన్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఏ దేహదారిపై కూడా మనం మనస్సు అనేది చిక్కుకోకూడదు, అతుక్కోకూడదు అంటున్నారు.
బాబా అంటున్నారు ఆత్మ ఆత్మలో కలిసిపోయింది, పరమాత్మలో కలిసిపోయింది, నీటి బుడగలో కలిసిపోయింది, ఇవన్నీ రాంగ్. అలాగే పరమాత్మను అంతర్యామి అనటం కూడా రాంగ్ అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఈ రోజుల్లో లంచగొండితనం ఎంత ఎక్కువైపోయిందో చూడండి, ఎంత భ్రష్టాచారం పెరిగిపోయింది. నేను ఇచ్చే సలహాపై నడిస్తే మీరు శ్రేష్టాచారిగా అవుతారు, శ్రేష్టమైన ప్రపంచానికి వెళ్తారు. ఇక్కడ పరస్పరంలో సోదరులు, హిందువులు చైనీయులు సోదరులు అంటారు, కానీ అర్థం తెలియదు. ఆత్మ అందరిలో ఉంది కాబట్టి ఆ దృష్టి పరంగా మనం ఏమయ్యాము, సోదరు. కాబట్టి చెడు దృష్టి ఉంచుకోకూడదు, చెడు ఆలోచనలు అనేవి ఉంచుకోకూడదు. ఎప్పుడు వికర్మ చేయకండి. రోజు రోజుకి మీరు ఎంత విచార సాగర మదనం చేస్తూ ఉంటారో అంతగా సహయోగం కూడా లభిస్తూ ఉంటుంది. చాలా ఖుషీలో ఉంటారు, అవస్థ కూడా అంత మంచిగా ఉంచుకోవాలి. యోగిగా ఉండే వాళ్ళు ఎవరు కూడా భోజనం పైన ఆశను పెట్టుకోకండి. ఈ లోభం కూడా చాలా మోసం చేస్తుంది. ఏ వస్తువుపై కూడా లోభం పెట్టుకోకండి అంటున్నారు బాబా. బలవడం అంటే చెప్తున్నారు కదా, ఒక్కరిపైన బుద్ధిని ఉంచుకోవాలి, వేరే అందరిపై నుండి బుద్ధిని తొలగించాలి. ఈ అవినాశి డాక్టర్ నుండి ఏది దాచిపెట్టకూడదు, అన్ని క్లియర్ గా చెప్పాలి. అడుగునా కూడా సలహా అడగాలి అంటున్నారు బాబా. మీరు చెప్పలేదు అంటే ఇంకా కొంతమంది బాబాకి లెటర్ రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, మా ద్వారా ఇలా జరుగుతున్నాయి, వికారాలు చాలా సతాయిస్తున్నాయి. కొంతమంది అయితే అసలు ఏమి చెప్పడం ముఖాన్ని నల్లగా చేసేస్తూ ఉంటారు. అందుకే వికారాలు ఉన్న వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి, అహంకారంలోకి రాకూడదు. ఏదైనా జరుగుతుందంటే అది బాబా సహయోగం లేకుండా మనం ఓన్గా చేసేది అయితే లేదు. చేయకముందు బాబా, చేసిన తర్వాత నేను అని అనుకోవడం చాలా రాంగ్ అంటున్నారు బాబా. దృష్టిని పవిత్రంగా ఉంచుకుని శుద్ధంగా తయారు చేసుకోవాలి అంటున్నారు. సైలెన్స్ శక్తి కోసం చెప్తున్నారు. ఎంత చెడున్నా చెడుని చెడుగా కాకుండా చెడుని కూడా మంచిలోకి పరివర్తన చేసి మంచిని గ్రహించండి అంటున్నారు. అంత శుభభావన సంపన్నంగా అయిపోవాలి. అంత లోపల మనలో అంత శుభభావన ఉంటే ఎంత చెడు జరిగినా అది చెడుగా అనిపించదు, మంచే. కానీ మనం లోపల ఏమవ్వాలి, సంకల్పాలతో భావనతోని సంపన్నంగా ఉండాలి. అయితే బాబా అంటున్నారు కఠినమైన సంస్కారాలని కూడా శీతలంగా చేయాలంటే సహనశీలత యొక్క శక్తి చాలా అవసరం అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మనము 10 నిమిషాలు మాతృభూమి కోసం యోగం చేద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు అలా మనసులో అనుకుంటూ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకొని పూర్తిగా అందులో లీనమే ఫీల్ అవ్వండి. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, అతి సూక్ష్మ బిందు స్వరూపాన్ని, మస్తక మధ్య మెరిసే ప్రకాశ స్వరూపాన్ని, నా యొక్క ప్రకాశంతో నా మస్తకమంతా దేదీప్యమానంగా దివ్య ప్రకాశంతో నిండి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం నుండి భిన్నమై నెమ్మదిగా ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎంతో హాయిగా ఈ పరంధామంలో తేలికగా ఉన్నాను. శాంతి యొక్క వాతావరణాన్ని అనుభవం చేస్తున్నా. ఈ విశాలమైన వర్తనంలో నా ఎదురుగా సర్వశక్తివంతుడు శివ బాబా మహాజ్యోతి ఉన్నారు. జ్యోతిర్బిందు ఆత్మ అయిన నేను బాబా సమీపంలో చేరుకున్నాను.
మహాజ్యోతి అయిన జ్ఞాన సూర్యుడైన శివ బాబా సమ్ముఖంలో సమీపంలో చేరుకున్నాను. జ్ఞాన సూర్యుడు శివ బాబా మాస్టర్ జ్ఞాన సూర్యుడనై ఉన్నాను. ఇప్పుడు నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ సూక్ష్మ శరీరంతో ఆకాశంలో చేరుకున్నాను. నాతో పాటు మహజ్యోతి అయిన శివ బాబా కూడా నా తల పైన నా ఎదురుగా ఉంటూ నా పైన ప్రకాశం కురుస్తుంది. నేను నా ఎదురుగా నా జన్మభూమి అయిన భారత భూమిని భారత మాత రూపంలో చూస్తున్నాను. బంగారు పిచ్చుకగా పిలువబడే భారత భూమి రత్నగర్భ వజ్రగర్భ జంబూ ద్వీపే అని మహిమ పొందిన భారత భూమి దేవతలే విరాజిల్లి రాజ్యం చేసినటువంటి ప్రాచీన చరిత్ర భూమి నా భారతదేశం. పవిత్ర ఈ భారతావనిలో ఎన్నో సిరి సంపదలను అనుభవించాను. నేను భారతమాత వడిలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాను. మధ్యలో నాలో ప్రవేశించిన మాయా వికారాలు కారణంగా నా ఆలోచనలు, స్వార్థపూరిత ఆలోచనలు, మాటలు, నా యొక్క వికారి కర్మలు అనే కాలుష్యం వాతావరణంలో చేరి నాకు జన్మ ఇచ్చిన భారత మాతని కాలుష్యపరిచేశాను. కలుషితమైపోయిన ఈ భారతదేశాన్ని తిరిగి సహజ స్థితిలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నా పైనే ఉంది. దానికోసం ఇప్పుడు నా ఆలోచనలను నేను సంపూర్ణ పావనంగా, పవిత్రంగా, నిర్మలముగా, నిస్వార్థంగా తయారు చేసుకుంటాను. నా మాటలను సుఖదాయిగా తయారు చేసుకుంటున్నాను. నా కర్మలను ఆత్మిక స్మృతిలో ఉండి చేసే సుకర్మలుగా తయారు చేసుకుంటున్నాను. శివ బాబా నుండి జ్ఞాన సూర్యుని నుండి నా మస్తకం పైన పడుతున్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని నేను నా ముఖ మండలం నుండి
నా మస్తకం నుండి నా ఎదురుగా భారత భూమి పైన నిలిచి ఉన్న జాతీయ పతాకంతో నిలిచి ఉన్న భారత మాతకు నేను నా మస్తకం నుండి జ్ఞాన ప్రకాశాన్ని పంపిస్తున్నాను. జ్ఞానస్వరుడు శివ బాబా నుండి నా మస్తకం పైన జ్ఞాన ప్రకాశం కిరణాలు, అనంత కిరణాలు నా మస్తకం నుండి భారత మాత పైకి కిరణాలు వ్యాపింపచేస్తుంది. భారత మాత యొక్క సంపూర్ణ రూపం ఈ జ్ఞాన ప్రకాశంతో నిండిపోయి భారత వాసీలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం దూరమైపోతుంది. జ్ఞాన ప్రకాశం వైపు అందరి జీవితాలు మరలుతూ ఉన్నాయి. తిరిగి భారత భూమి సంపూర్ణ పవిత్రంగా సుఖదాయిగా జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్న ప్రకాశం యొక్క ధరణిగా ప్రపంచ దేశాలలో ఒక ఆదర్శమైనటువంటి దేశముగా తయారైపోతుంది. బాబా నా ద్వారా ఇటువంటి సేవ చేయించుకున్నందుకు బాబాకు నా ధన్యవాదాలు. భారత భూమి నాకు ఇంతవరకు ఇచ్చిన స్థానం మరియు సేవకు నా ధన్యవాదాలు. తిరిగి నేను నా సాకారి శరీరంలోకి చేరుకున్నాను. నా మస్తకం నుండి జ్ఞానము యొక్క అనంతమైన ప్రకాశం ఒక ఓరాగా తయారైన చుట్టూ నేను ఎక్కడ నడుస్తూ ఉంటే అక్కడ ఈ ప్రకాశం ఈ వాతావరణం చుట్టూ వ్యాపిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. చంద్రకళకి ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. బాబా చెప్పండి. రోజు మురళి హెడ్డింగ్ అంటే ఉదయమే లెగసి బాబాతో మధురంగా మాట్లాడండి, విచార సాగం మనం చెయ్యండి, అప్పుడు మీ బుద్ధి చాలా ఫ్రెష్ గా ఉంటుంది, మంచి మంచి జ్ఞానామృతం ఉంటుంది. కాబట్టి ఉదయం చాలా విశేషమైన సమయం అమృత గడియలు, కాబట్టి ఆ అమృత వేళ సమయాన్ని సఫలం చేసుకోండి అంటున్నారు. అలాగే బాబా ప్రశ్న ఏమిటి వేశారంటే ఎవరికి బాబా పైన పూర్తిగా ఏమంటారు బలిహారి అవుతారంటే ప్రేమ ఉంటదంటే, ఎవరైతే బాబా పైన పూర్తిగా బలిహారి అవుతారో, పూర్తిగా బాబాని జ్ఞాపకం చేస్తారో, దేహ సంబంధం కాకుండా బాబానే మీరు స్మృతి చేస్తే అటువంటి పిల్లలంటే బాబాకు ప్రీతి అంటున్నారు. బాబా దేహ సంబంధికులు, దేహం అసలు అవేవి మీ గుర్తుకు రాకుండా ఒక్క తండ్రి పైన మీ బుద్ధియోగం ఉండాలి అంటున్నారు. అలాగే చాలా మంది దేహాభిమానులు ముఖం నల్లగా చేసేసుకుంటారు, చెప్పను కూడా చెప్పరు అసలు. అటువంటి వాళ్ళు ఏమవుతుంటే కింద పడిపోతారు అంటున్నారు బాబా.
బాబా చెప్తున్నారు. కాబట్టి సత్యుగంలోకి వెళ్ళాలంటే పూర్తి పురుషార్థం చెయ్యాలి అంటున్నారు. చాలా మంది పూర్తి పురుషార్థం చేయరు, అందుకే వాళ్ళు పదవిని కూడా పొందరు అంటున్నారు బాబా. అలాగే వికారాలు చాలా చెడ్డవి, వికారాల వల్ల మనం నల్లగా అయిపోతాం కాబట్టి వికారాలను పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు బాబా. కామ మహాశత్రువు, అదే మోసం తక్కువ ఏం కాదు, అది కూడా మనల్ని కింద దిగజార్చేస్తుంది. కాబట్టి మన సంబంధం అంతా కూడా ఒక్క తండ్రి పైన ఉండాలి జోడించి అంటున్నారు బాబా. అలాగే ప్రతి కర్మ అకర్మ